జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు ద్రోహులు బీఆర్ఎస్ కు నష్టం కలిగించారన్నారు. సమీక్షలు జరిగి ఉంటే బీఆర్ఎస్ ఓడిపోయేది కాదన్నారు. అటు రాష్ట్రంలో బీజేపీ ఎంపీల అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు కవిత. త్వరలో అవినీతి చేసిన వారి చిట్టా బయట పెడతానని చెప్పారు కవిత. ఇంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా, నారాజు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని. వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టే నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు. అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. నాకు తెలియని తెలంగాణ కాదు, కొత్త తెలంగాణ కాదు, మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు, ప్రతి మండలం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా, నా బాధ పంచుకుంటా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, పరిష్కార మార్గాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం, ఆత్మ పరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది. నేను బలంగా నమ్ముతున్నా, నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు. తర్వాత ఇందాక మా మురళన్న ఆవేశంగా మాట్లాడింది, ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలామంది అదే చెప్పిండ్రు, మీరు మాటికి పెట్టాలి రివ్యూలు, ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే